ఒక చిన్న పేపర్ మిల్‌గా ప్రారంభమై శతాబ్ద కాలం పాటు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వేలాది కుటుంబాలకు జీవనాధారంగా మారిన సంస్థ ఏదో తెలుసా? రాజమండ్రి పేరు వినగానే గోదావరి గుర్తొస్తుంది. కానీ రాజమండ్రి గర్వంగా చెప్పుకునే మరో గుర్తింపు రాజమండ్రి పేపర్ మిల్. ఈ సంస్థ ఎలా పుట్టింది? ఎవరు స్థాపించారు? ఎందుకు మూతపడే పరిస్థితి వచ్చింది? ఎలా మళ్ళీ నిలబడింది? ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తోంది? ఈరోజు వీడియోలో రాజమండ్రి పేపర్ మిల్ 100 ఏళ్ల అద్భుత ప్రయాణం గురించి తెలుసుకుందాం. ప్రారంభం 20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో కాగితం పరిశ్రమ చాలా పరిమితంగా ఉండేది. ఆ సమయంలో విదేశాల నుంచి పెద్ద ఎత్తున పేపర్ దిగుమతి చేసుకునేవారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో 1921 ప్రాంతంలో రాజమండ్రిలో కర్ణాటిక్ పేపర్ మిల్స్ అనే సంస్థ ఏర్పడింది. ఆ కాలంలో ఇది ఒక గొప్ప పారిశ్రామిక ప్రయోగం. కానీ సాంకేతిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా సంస్థ ఆశించిన స్థాయిలో రాణించలేదు. కొన్ని సంవత్సరాల్లోనే తీవ్ర నష్టాలు ఎదుర్కొంది. ఆంధ్ర పేపర్ మిల్స్ ఆవిర్భావం 1929లో సంస్థను పునర్వ్యవస్థీకరించి ఆంధ్ర పేపర్ మిల్స్గా మార్చారు. కొత్త యాజమాన్యం, కొత్త పెట్టుబడులతో సంస్థకు మరో అవకాశం లభించింది. క్రమంగా ఉత్పత్తి పెరిగింది. ఆంధ్ర ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి ఇదే ముఖ్య కేంద్రంగా మారింది. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీఠం వేశారు. ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పెంచే సంస్థలలో ఈ పేపర్ మిల్ కూడా ఒకటి. స్థానిక యువతకు ఉద్యోగాలు లభించాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థపై ఈ సంస్థ ప్రభావం పెరిగింది. విస్తరణ 1960లలో సంస్థ ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసింది. పేపర్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. విద్యారంగం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రచురణ రంగం కోసం అవసరమైన పేపర్ సరఫరాలో కీలక పాత్ర పోషించింది. అనేక రకాల రైటింగ్, ప్రింటింగ్ పేపర్లను తయారు చేయడం ప్రారంభించింది. ముడి పదార్థాల సవాళ్లు. పేపర్ తయారీకి కలప, వెదురు, పల్ప్ వంటి ముడి పదార్థాలు అవసరం. ఇవి సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా మారింది. అందుకే రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభించింది. వేలాది కుటుంబాలకు ఆధారం. పేపర్ మిల్ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, వేలాది కుటుంబాల జీవనాధారం. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఈ సంస్థపై ఆధారపడ్డారు. రవాణా, కాంట్రాక్టులు, సరఫరాలు, చిన్న వ్యాపారాలు అన్నీ ఈ మిల్ చుట్టూనే అభివృద్ధి చెందాయి. కష్టకాలం. కాలక్రమేణా పోటీ పెరిగింది. ముడి పదార్థాల ఖర్చులు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లు కూడా పెరిగాయి. కొన్ని దశల్లో సంస్థ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది. అయినా యాజమాన్యం ఆధునికీకరణ ద్వారా సంస్థను నిలబెట్టేందుకు ప్రయత్నించింది. ఇంటర్నేషనల్ పేపర్ ప్రవేశం 2011లో ప్రపంచ ప్రఖ్యాత పేపర్ సంస్థ ఇంటర్నేషనల్ పేపర్ ఇందులో ప్రధాన వాటాను సొంతం చేసుకుంది. ఇది సంస్థ చరిత్రలో ఒక కీలక మలుపు. అంతర్జాతీయ సాంకేతికత, నిర్వహణ పద్ధతులు ప్రవేశించాయి. ఉత్పత్తి నాణ్యత మరింత మెరుగుపడింది. భారత మార్కెట్లో సంస్థ స్థానం బలపడింది. కొత్త యాజమాన్యం 2019లో వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ గ్రూప్ సంస్థను కొనుగోలు చేసింది. దీంతో మరోసారి కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సంస్థను మరింత లాభదాయకంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు రూపొందించారు. విద్యారంగానికి సేవ. విద్యార్థులు ఉపయోగించే పుస్తకాలు, నోట్బుక్స్, ప్రింటింగ్, పేపర్ తయారీలో ఈ సంస్థ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక ప్రచురణ సంస్థలు ఈ పేపర్ను ఉపయోగిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ. పేపర్ పరిశ్రమపై పర్యావరణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విమర్శలు వస్తుంటాయి. దీనిని తగ్గించేందుకు సంస్థ పలు చర్యలు చేపట్టింది. నీటి వినియోగాన్ని తగ్గించడం, కాలుష్య నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేయడం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టింది. నేటి ఆంధ్ర పేపర్. ప్రస్తుతం ఆంధ్ర పేపర్ భారతదేశంలోని ప్రముఖ పేపర్ తయారీ సంస్థలలో ఒకటి. అధిక నాణ్యత గల రైటింగ్ అండ్ ప్రింటింగ్
పేపర్ తయారీలో మంచి పేరు సంపాదించింది. దేశంలోని అనేక రాష్ట్రాలకు పేపర్ సరఫరా చేస్తోంది. రాజమండ్రి గర్వం. గోదావరి తీరాన ఉన్న ఈ పరిశ్రమ రాజమండ్రి నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎండింగ్. 1921లో ప్రారంభమైన ప్రయాణం నష్టాలు, యాజమాన్య మార్పులు, సవాళ్లు అన్నింటినీ ఎదుర్కొని ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతున్న రాజమండ్రి పేపర్ మిల్ నిజంగా ఒక అద్భుతమైన విజయగాథ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.